అమ్మా ఆవిడ గారు ఏం చేసేది అడగరేమండి. మామయ్య గారిని మాట్లాడలేకుండా అత్తగారిని అవతల పంపించలేదు. ఆవిడ దాన్ని నేను అయితే నేను కూడా ఆ పని చేసుకుంటేదాన్ని. ఏమిటమ్మా ఈ అన్యాయం? చాలు కోడలు జంతువు కన్నా హీనంగా చూస్తున్నా. జంతువు గత మనిషి, అది మనిషి అయితే పొయ్యి మీద అన్నం పొంగిపోతుంది. మన జ్ఞానం అక్కలే. పెద్దదాలో నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ కాస్తాలో వాడిస్తే నీ పరిగెం పోతుంది. అంత మాత్రాన్ని వదిలి నెట్టి కింద పడేస్తావా? శోభా, నీ బెదిరింపులను నేను చేయలేవు. కాలం మారిపోయింది, ఏం చేస్తాం తల్లి. ఈ రోజుల్లో అత్తలు కోడళ్ళు అయ్యారు, కోడళ్ళు అత్తలయ్యారు. అంతేనమ్మా, అంతే. అందులోనూ ఇంగ్లీష్ చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం అసలే కష్టం. తనమ్మ కోడలు అత్తగారిని ఇంగ్లీష్ లో క్లాకు అని తిట్టిందటమ్మా. క్లాకు క్లాకు అంటే ఏమిట్రా అని మా అబ్బాయిని అడిగితే గడియారం అని చెప్పాడమ్మా. అంటే ఎప్పుడు గడియారం లాగా వాగుతుంటుందని అర్థం కాదోలమ్మా. అంటారమ్మా అంటారు. మా కోడల వరుస చూస్తున్నాగా. ఏం చూస్తున్నారండి నా వరుస? అదిగో చూసారా, మాటలో అందుకుంది. నేను చెప్పలేదమ్మా చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం కష్టమని. అమ్మా, మీ పేరేమిటో నాకు తెలియదు గాని అత్తల వాళ్ళ అహంభావంతో ఏమీ తెలియకుండా పెత్తనం చెలాయించాలనే వాళ్ళకు చదువుకున్న కోడలు అయితేనే కాస్త కళ్ళు కనిపిస్తారు. నేనేం కళ్ళు మూసిపోయి అడుగుతున్నానే నువ్వు తెప్పించడానికి. మీకెందుకా కోపం? నేను లోకలికి చెప్పాను. అత్త కోడలతో నువ్వు నిలబడి ఆలకించడం నాదే ముందు పొరపాటు. తెలుసుండాలని పని ఎందుకు చేశారు? వెళ్ళండి. అయ్యో, ఇంటికి ఎవరైనా వస్తే అలాగే మర్యాద చేసేది. చిన్నంతా పెద్దగా ఏం ఉండకలేదు నీకు. అమ్మా, ఏమిటి గొడవ ఇంట్లో? ఏంటమ్మా? ఏముంది నాయన, ఇదంతా నా కర్మ. స్నేహితురాలు ఇంటికి వస్తే నోరు విప్పి కష్ట సహాయం చెప్పుకోవడానికి వీల్లేదు కదా. చెప్పుకోవడానికి కోడలు సరుకులే గాని లోకంలో మరి ఏ సరుకులు లేవో అని అడగండి. అందుకు కళ్ళు మూసుకుపోయాయని అహంభావంతో అఘోరిస్తున్నామని అడగడం దీనికి మంచిదేమో అడగలేదురా. అమ్మా, ఆవిడ గారు ఏం చేసేది అడగరేమండి. మామయ్య గారిని మాట్లాడలేకుండా అత్తగారిని అవతల పంపించలేదు. ఆవిడ దాన్ని నేను అయితే నేను కూడా ఆ పని చేసుకుంటేదాన్ని. ఇవే నీకు సాగేటట్టయితే అది చేసి చూస్తాను. నేనంత మూర్ఖురాలు కాదులేను. అయితే నేను మూర్ఖురాలన్నమాట. విన్నారట? శోభ, చదువుకున్న దానివి అర్థం లేకుండా మాట్లాడడం మంచిది కాదు. అర్థం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆమె మాటలకు నోరు మూసుకుని ఊరుకోవడానికి నేనేం పశువులు కాదు. ఆమె నా గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పకూడదు. నాపై అజమాయిషి చేయడానికి వీల్లేదు. అంతవరకు వచ్చావన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు? నీ పుట్టింటికే పో. మీరేనా అంటున్నారా మాట? అవును. పుట్టింటికి పంపడానికైనా మీరు నన్ను పెళ్లి చేసుకుంది. అమ్మ మాట వీళ్ళు పెళ్ళాన్ని బాధలు పెట్టడానికైనా మీరు ఇంత చదువుకుంది. మాట్లాడరా. అంతవరకు వచ్చింది. ఆలోచిస్తారే, కొట్టండి. మీరు చెప్పినా సరే నేను పుట్టింటికి వెళ్ళను. ఈ ఇంట్లో నాకు పూర్తిగా హక్కు ఉంది. నన్ను ఎవరూ సాగలేపలేరు. దాని పొగరు మీ మీద ఎక్కడికి పడింది? దానికి నేను లెక్క. నువ్వు మాత్రం తప్పు తిన్నావని ఈ కొంపటి అలం తీసుపెట్టింది నువ్వు. ఈ గొడవకి కారణం నువ్వు. అన్నానయ్యా, నువ్వు నన్ననికి ఇంకెవరంటావు? పెళ్ళం బెల్లమైంది, తల్లి విషమైపోయింది. కొంచెం బయటకు పోయి వచ్చానో లేదో, ఇల్లంతా యుద్ధ భూమి చేశారు కదరా. అవుతుంది అవుతుంది. ఈ కొంపలో శాంతంగా ఉండే ఎవితే ఎవరికీ లేదు. దీనికి ఎవరికి కారణం నువ్వు కదా. దానికి చెప్పుకోలేక దద్దమ్మ గుర్తునే ఆయన మీద పడ్డారెందుకురా? ఈ గొడవతో నా బుర్ర వేరేకిపోతుంది. నాన్న, ఈ అత్త కొడలకి ఎలాగో పడత కానీ మా బాధ మాకు పంచిపెట్టి ఆపరిపోతాం. అది మాత్రం ఈ జన్మలో జరగదు. దానికి చెప్పుకోలేక అదుపాజ్ఞలో పెట్టుకోలేక వేరింటి కాపురం పెడతాడట. వేరింటి కాపురం. యుద్ధంలో చెలరేగిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి పంపకాల మీద పడింది ఏమిట్రా? ఒరే నాయన, ఆడవాళ్లతో పాటు నువ్వు కూడా ఆవేశపడితే మగవాడి అనే గొప్పతనం మరుగుపడిపోతుందిరా. అయినా నీ వాటా ఏమిట్రా? ఈ ఆస్తి ఈ ఇల్లు నీది కాదట్రా. కాస్త ఆలోచించరా. పైగా చదువుకున్నావు కూడాను. సరే బాంధవా, ఎక్కడికండి ప్రయాణం? ఏట్లో. ఎందుకండి? నేనేం తప్పు చేశానని? నువ్వేం చేయలేదు, నేనే చేశాను. మీరు మాత్రం ఏం చేశారని? మనశ్చితంగా నేనే చెయ్యొద్దు. అందుకే నేను బాధపడ్డాను. ఎత్తిని చేయించకుండా ఒక్కటి తగలిస్తే నేను కూడా నోరు మూసేదాన్నేమో. అంత పని చేయలేను శోభా. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం, మనసారా ప్రేమించుకున్నాం. సంసారాల్లో ఇలాంటి గొడవలు రావడం మామూలుగా. ఇంతకు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే ఏ గొడవ ఉండదు. అందుకే పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. అంతవరకు పుట్టింటి దగ్గర ఉండమంటారు, అంతే కదా? ఉండలేను. నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి నెత్తిని గుడ్డలేసుకుని వీధులమ్మట ఊరేగుదాం.
అది కాదండి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుండా నీ పట్టుదల నీదే గాని నా మాట మాత్రం విన్నంట. అంతేనా? సరే, మీకు అదే ఇష్టమైతే రేపే వెళ్తాను. శోభ, శోభ, అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తరం అక్కడికే రాస్తాను. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మావయ్య గారు, ఏంటమ్మా? 4 రోజుల పాటు మా ఇంటి దగ్గర ఉండాలని వెళ్తున్నాను. శుభం, వెళ్ళిరా అమ్మా. మండి ఆ సామాన్లన్నీ ఆ బండిలో పెట్టించు. ఓ అత్తయ్య, మా పుట్టింటికి వెళ్ళొస్తాను. కనిపిస్తూనే ఉందిగా, ఇంకా చెప్పడం ఎందుకు? అయినా చెప్పి వెళ్ళడానికి ఇంట్లో నేనే వచ్చింది. అత్తయ్య, చెప్పడం అయిందిగా, వెళ్ళిరా శోభ. వెళ్ళొస్తాను అత్తయ్య. ఇదంతా మీరే చేశారు. మీ అలా చూసుకునే వాళ్ళు ఇలా తయారయ్యారు. నాతో చెప్పకుండా ఉద్యోగం కోసం ఊరికి వెళ్తాడా వాడు? మీరేమో కోడల్ని పుట్టింటికి సాగరంపుతున్నారు. ఆపద్బాంధవ, నేను కాదే ఈ పని చేసింది. మరి నేనా? నిజం, ఆ ఆపద్బాంధవుడికే తెలియాలి. తెలుస్తుంది, తెలుస్తుంది, అందరికీ తొందరలోనే తెలుస్తుంది. మాట నెగ్గించుకున్నామని మిడిచిపడబోకండి. ఏం చేస్తావే, అన్నం పెట్టవచ్చే కదూ, మంచినీళ్ళు తాగి బతుకుతాను. అవి ఇవ్వకపోతే గాలి తిని బతుకుతానే. గాలి. అమ్మా, అమ్మా, శోభ, నా తల్లి. అమ్మా, ఒంటరిగా ఎలా వచ్చావమ్మా? అసలు ఆరోగ్యం బాగాలేదు. నీకు అలా జరిగినందుకు నాలో నేనే కుళ్ళి చస్తున్నాను. ఇవాళ రేపు అన్నయ్యని తీసుకుని నేనే వద్దాం అనుకుంటున్నానమ్మా. నీకు ఆ శ్రమ కూడా ఎందుకని నేనే వచ్చానమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది కోటయ్య, అమ్మగారు చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉండు. వీలుంటే ఎప్పుడైనా ఒకసారి మైని పంపించు నాయన. అట్టగేనమ్మా. సరమ్మా, ఇంకా పద. ఎక్కువ చెప్పు నిలబడక నువ్వు. నెమ్మదమ్మా. వదినా, ఒంట్లో కులాసాగా ఉందా? కులాసే. వదినా, ఏడు మాలుడు ఇలా అయ్యి ఇదిగో. నెమ్మది. అబ్బో, అచ్చ అంతా అన్నయ్య పోలికేలే. శోభ, ఉత్తరం పత్రం రాకుండా వచ్చావే? అందుకు ఆశ్చర్యంగా ఉందా అన్నయ్య? మా అన్నయ్య వాళ్ళు బాగున్నారా? అంతా బాగున్నారు గాని అమ్మాయి స్నానానికి నీళ్లు అవేం తోట అక్కడ ఇక్కడ ఎవరు బాగున్నారా అని మర్యాద నిలబెట్టి. ఏమిటన్నయ్య, వదిన మరీ అలా ఉంది? ఇంకెలా ఉంటుంది శోభ? 24 గంటలు ఇంటిడి చాకరీ చేస్తూ ఉంటే ఎంత చేసినా అమ్మ చేతి తిట్లు తిన్న రోజు లేదు కదా. ఎన్నన్నా నోరు మెదపకుండా మనసులోనే కుళ్ళుతూ పనిచేయడానికి అలవాటు పడిపోయింది. మరి నువ్వేమయ్యా? ఏం చేయమంటావు శోభ? అమ్మ అంటే నీ వరుస అమ్మ వరుస చూస్తుంటే నేనే చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది అన్నయ్య. ఎక్కడి నుంచి? బావ దగ్గర నుంచేనా? అవును, ఉద్యోగం కుదిరిందట, వాళ్ళ బామ్మను తెచ్చుకున్నారట, సుఖంగా ఉన్నారట. ఇంతకీ నేను తొందరగా రమ్మని రాలేదనా నీకు కోపం? ఆయన రమ్మని రాసేదేమిటి? నా ఇష్టమైనప్పుడు నేనే వెళ్తాను. ఏమిటి వదినా వెళ్తానంటున్నా? లేకపోతే ఉండబట్టే అమ్మ లక్ష్మిని కాస్త బాగా చూస్తుంది శోభ. అందుకని నన్ను మీ ఆవిడ దగ్గర ఉండమంటా? పోనీ నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర ఉంటా? అక్కడికి వెళ్ళి నన్నేం చేయమంటావు? ఏమిటారా ఎక్కడికలు పక్కపక్కను? ఏమేమి నువ్వు ఇక్కడ నిలబడ్డావా? బాబుకు పాలు పట్టడానికి వచ్చేదానికి నిలబడతావే. పర్వాలేదు వదినా. ఏమిటమ్మా ఈ అన్యాయం? రాను రాను కోడలి జంతువు కన్నా హీనంగా చూస్తున్నా. జంతువు కాక మనిషి. అది మనిషి అయితే పొయ్యి మీద అన్నం పొంగిపోతుంది, మన జ్ఞానం అక్కర్లే. పెద్దదాలే నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ కాస్తాలో వాడిస్తే నీ పరిగెం పోతుంది. అంత మాత్రాన్ని వదిలి నెట్టి కింద పడేస్తావా? శోభా, నీ బెదిరింపుల్లో నేను చేయలేవు. తల్లి గాని దేవత గాని మంచిగా ఉన్నప్పుడే మర్యాద ఇవ్వడం. నీ అలుసు చూసుకునేగా ఆ రాక్షసి ఎలా తయారైంది? కన్న బిడ్డవైంది నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరిస్తావా? ఎలా అయితే ఉంది ఇల్లు, దానికి 2 రెట్లు ఇల్లు, 4 రెట్ల ఆస్తి నాకు ఉంది. ఉందని కళ్ళు మూసుకుపోయి మంచి వాళ్ళని హింసించడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి వాళ్ళు దాని ప్రతిఫలం ఎప్పటికైనా అనుభవిస్తారు. నేను ఈ రోజున వెళ్తున్నా. అయ్యో, ఎందుకు అలా అరుస్తావు? అది ఇక్కడ నుండి మనం ఉద్ధరించేదే ఉంది. వెళ్ళిపోయి మళ్ళీ మన ఆపుతాం ఏమిటి? శోభ, వెళ్ళిపోతావా? అన్నయ్య, నీ మాట విన్నా, నీ మొహం చూసినా నాకు అసహ్యం వేస్తుంది. నాతో మాట్లాడు. నేనేం చేశాను శోభ? నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నా? అంటే మగవాడివి కూడా ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ఆస్తి పోతుందని, అమ్మ ఆదరణ పోతుందని అప్రయోజకుడు బ్రతుకుతావా? కష్టపడ్డానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆలోచించుకోవడానికి బుర్ర ఉంది. ఆ గొర్రె బ్రతుకు బ్రతికేదానికన్నా ఏ కూలో నాలో చేసుకుని ఆడబిడ్డల్ని పోషించుకుని గౌరవంగా బ్రతకడం మంచిది. శోభ, ఏ బాధ కలిగిందా? కలిగించాలనే అన్నా. కొన్ని ఎద్దులు ముళ్ళుకరతో పొడిస్తేనే గాని కదలవట. ఇంకా నీ మనసు మార్చుకోకపోతే ఈ జన్మలో నీ మొహమే చూడు.
అవసరమైన విషయం నీతో ఏం చెప్పడల్లా అయ్యో శోభ అన్నయ్య నన్ను క్షమించు ఏమిటి వెళ్ళడమే శోభ దొరుకుతావట చేతగానేగా అమ్మా నిజంగా నేను చేతగానే వాడే చేశావు. ఏమిటో పెళ్లి తెలవా ఏమీ లేదు. అయ్యో అయ్యో నా కోడలు ఉందిగా శివాలక్ష్మి ఏదో ఊరు పడుతుంది వాళ్ళిద్దరికి ఝన్ 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 తెలుగు